మొబైల్ ఫోన్. ఈ కాలంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. అసలు మొబైల్ ఫోన్ అడిక్షన్ ఎలా ఉందంటే బీభత్సంగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా మొబైల్ ఫోన్ ఉండాలి కంపల్సరీగా. అసలు ఈ మొబైల్ అడిక్షన్ ఎలా స్టార్ట్ అయింది? ఈ మొబైల్ ఫోన్కి మనం ఎందుకు ఇంత అట్రాక్ట్ అయ్యి ఇంత అడిక్షన్ అయిపోతున్నాం? అసలు మొబైల్ ఫోన్కి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఈ కాలంలో అయితే చిన్నపిల్లలు ఏడుస్తుంటే మొబైల్ ఇస్తే కామ్గా అయిపోతారు, లేదంటే ఏడుస్తున్నారు. సో ఇలా ఇంత పెద్ద అడిక్షన్కి గల కారణాలు ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకుముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు ఇంకా ఇలాంటి వీడియోలు చేయడానికి ఇన్స్పైర్గా ఉంటుంది. హలో మై డియర్ బీటీ స్క్వాడ్, వెల్కమ్ బ్యాక్ టు బీటీ ఫ్యాక్ట్ వ్లాగర్. సో మొట్టమొదటిగా ఫోన్ కనిపెట్టింది గ్రహం బెల్ అని మనందరికీ తెలుసు. కానీ ఆ టెలిఫోన్ని మొబైల్ ఫోన్గా, స్మార్ట్ ఫోన్గా ఎవల్యూట్ చేసింది మాత్రం మార్టిన్ కాపర్ అనే వ్యక్తి. అండ్ మొబైల్ ఫోన్స్ ఎంత రీచ్ రావడానికి, అసలు ఆ మనుషుల్లో ఇంత పాపులారిటీ మొబైల్ ఫోన్కి పెరగడానికి ఇద్దరు మెయిన్ కారణాలు ఉన్నాయి. ఇద్దరు మెయిన్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మొదటిగా స్టీవ్ జాబ్స్ అండ్ బిల్ గేట్స్. స్టీవ్ జాబ్స్ వచ్చి యాపిల్ ఫోన్ అనే కంపెనీని స్థాపించి మొత్తం మొబైల్ రెవల్యూషన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి. అలాగే మనకు బిల్ గేట్స్ ఆల్రెడీ తెలుసు, ఆయన మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించిన ఆయన. సో వీళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని 13 years వచ్చేదాకా వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా పెంచారంట. కానీ వాళ్ళు కనిపెట్టిన మొబైల్ ఫోన్స్ మనం మాత్రం మన పిల్లలకి ఇచ్చి వాళ్ళని ఆ మొబైల్కి అడిక్షన్ అయ్యే విధంగా పెంచుతున్నాం. ఆ మొబైల్ ఫోన్ని మన పిల్లలు వాడుతూ ఉంటే ఆ వాడకాన్ని చూసి మనమే సంతోషపడుతూ ఉంటాం. కానీ అది మన పిల్లల జీవితాల్లో, మన జీవితాల్లో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా? నెంబర్ 1, అసలు ఫోన్ అడిక్షన్ మనకి ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది చూద్దాం. దీనికి మొట్టమొదటి రీజన్ నోటిఫికేషన్ అనే విషయం. ఈ నోటిఫికేషన్ అనే విషయం స్మార్ట్ ఫోన్ యొక్క ఆది కాలం, అంటే అప్పుడప్పుడే స్మార్ట్ ఫోన్ లాగా ఫోన్లు వస్తున్న ఆది కాలంలో ఫస్ట్ లో ఉండేది బ్లాక్ బెర్రీ, అలాగే నోకియా స్మార్ట్ ఫోన్స్ అని ఈ 2 మొబైల్స్ అప్పుడు వచ్చాయి. సో ఈ ఫోన్స్ అన్ని ఎలా ఉండేటివంటే కింద కీబోర్డ్ ఉండేది, పైన మాత్రం ఒక పెద్దగా స్క్రీన్ అయితే ఉండేది. సో ఇలా స్టార్ట్ చేస్తున్న ఈ కాలంలో, సో అప్పటి కాలంలో ఈ నోటిఫికేషన్ అనే విషయాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, ఇప్పుడు మన మొబైల్ని మనకి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే అది కూడా డిజిటల్ వర్క్ అయి ఉండి వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటే, ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే మన మొబైల్ ఫోన్ని టైక్ మాటలు చూస్తూ ఉండాలి, వచ్చిందా రాలేదని. సో ఈ నోటిఫికేషన్ ఏం చేస్తుందంటే, అది వాళ్ళు మెసేజ్ పెట్టిన వెంటనే ఒక టంగ్ అని ఒక సౌండ్ లాగా నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. సో ఆ ఇంపార్టెంట్ వర్క్ కోసమే ఊరికనే మన ఫోన్స్ చూసుకొని ఉండలేం కదా, అందుకనే ఈ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చారు. కానీ ఇప్పటి కాలంలో అది ఎలా మారిపోయిందంటే, అసలు మొబైల్ ఫోన్లో టమ్ అని సౌండ్ రావడమే తడు, అంటే నోటిఫికేషన్ రావడమే తడు, మనం మొబైల్ ఫోన్ ఎత్తుకుని చూస్తున్నాం. ఆ నోటిఫికేషన్ వల్ల చాలా మంది కూడా మొబైల్ ఫోన్ ఎత్తుకుని చూస్తున్నారు. అంటే వాళ్ళ లవర్స్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందా, లేదంటే ఇంపార్టెంట్ జాబ్ విషయం ఏమైనా వచ్చిందా, లేదంటే ఇంకా ఏదైనా వర్క్ ఉండొచ్చు, ఇంకా ఇట్లాంటివి ఏమైనా ఉండొచ్చు, అవి వాళ్ళకి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, అవి ఏమైనా వచ్చాయనేసి నోటిఫికేషన్ ఆన్ చేసి చూస్తున్నాం. సో ఈ నోటిఫికేషన్ అనే విషయమే మనకు చాలా ఇంపాక్ట్ చూపించింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది చూసి మన సంతోషపడతాం కదా, దాని తర్వాత ఆ చిన్న నోటిఫికేషన్ వల్ల మనం మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూనే అసలు కాలం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. 1-2 గంటలు కూడా అయిపోతుంది. దీనికి కారణం మన బ్రెయిన్ లో ఉన్న డోపమైన్. ఈ డోపమైన్ ఏంటంటే, మనం ఏదైనా ఒక అచీవ్ చేసామంటే ఒక తెలియని సంతోషం పుడుతుంది కదా, దాన్నే బ్రెయిన్ కి ఇన్ఫార్మ్ చేసి డోపమైన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఆ డోపమైన్ అనేది మనకు ఒక సంతోషాన్ని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కానీ ఇప్పటి కాలంలో ఈ డోపమైన్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్నే తీసుకోండి, ఎవరైనా సరే మొబైల్ ఫోన్లో మీ లవర్ నుంచి కావచ్చు, లేదంటే ఇంపార్టెంట్ వర్క్, ఇందాక చెప్పినట్లు ఇంపార్టెంట్ వర్క్ నుంచి మెసేజ్ రావచ్చు, నోటిఫికేషన్ రావచ్చు, అది మీకు చాలా ఇంపార్టెంట్ అనుకోండి, దాన్ని ఆన్ చేసి చూస్తేనే మీకు అనుకూలంగా ఏదైనా వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీ బ్రెయిన్ అనేది ఒక సాటిస్ఫాక్షన్లోకి వెళ్తుంది, ఒక ఆనందాన్ని కలుగు చేస్తుంది. సో ఇలా డోపమైన్ అనేది మన బ్రెయిన్ ఫంక్షన్స్లో ఇలా ఈ మొబైల్ నోటిఫికేషన్ని మనం చూస్తూ ఉండాలి. అంతెందుకు ప్రతి 5 నిమిషాలకి మన మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చిందా రాలేదని ఆన్ చేస్తున్నాం. ఇది ఎంతవరకు నిజమో మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారా లేదా కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో ఈ డోపమైన్ అనేది అర్థమైంది కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ప్రతిరోజు మన మొబైల్ ఫోన్తో మినిమం 4.5 hours అయితే మనం స్పెండ్ చేస్తూ ఉన్నామంట. 4.5 hours అంటే చాలా ఎక్కువ అనే నా అభిప్రాయం. సో
సో అంతలా మనం అడిక్ట్ అయిపోయాం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు మనం మొబైల్ ఫోన్స్కే ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నాం, అంత అడిక్ట్ అవుతున్నాం అనేసి ఒక డౌట్ అయితే ఉంది కదా. సో దీనికి మెయిన్ రీజన్ మన మొబైల్ ఫోన్స్లో ఉన్న అప్లికేషన్స్. అదే అండి యాప్స్. ఈ యాప్స్ లేనప్పుడు మనం ఏదో క్రోమ్ బ్రౌజర్లోనో ల్యాప్టాప్లోనో కంప్యూటర్లోనో వెబ్సైట్స్ ఆన్ చేసి మనకు కావాల్సింది అంటే ఫేస్బుక్ అయినా సరే ఏదైనా సరే అందులో నుంచి యూజ్ చేసుకుని వాడుకునే వాళ్ళం. కానీ ఈ యాప్స్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్స్లో చాలా మంది కూడా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఇవి చేసుకుంటే ఈ బెనిఫిట్స్, ఇవి చేసుకుంటే ఈ బెనిఫిట్స్. అసలు ఎందుకు ఇవే డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసా? అసలు ఎందుకు ఈ స్ట్రాటజీని యూజ్ చేశారంటే, ఫర్ సపోజ్ మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివి తీసుకోండి. సో ఫేస్బుక్, ఇన్స్టా ఇట్లాంటివి మనం యూట్యూబ్ కానీ ఇవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్స్ రావు. అదే మన మొబైల్ ఫోన్స్లో అయితే అప్లికేషన్స్, యాప్స్లో అయితే వెంటనే మీకు ఎవరైనా ఇన్ఫార్మ్ చేసినా సరే, మిమ్మల్ని ట్యాగ్ చేసినా సరే, ఏదైనా మీకు తెలిసిన వాళ్ళు రీల్ అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి, టంగ్ అని మెసేజ్ వస్తుంది. సో అది మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఆ యాప్స్ కూడా మీరు చూసినట్లయితే తనీగా ఒక యూనిక్ సింబల్స్ కానీ, అది మనం గుర్తుపెట్టుకోవడానికి కలర్స్ కానీ అలా మనల్ని అడిక్ట్ చేశారు ఆ యాప్స్కి అన్నిటికీ. సో ఆ నోటిఫికేషన్ మనం ఆన్ చేసి చూసిన వెంటనే సరే తర్వాత మనం ఆన్ చేసి చూద్దాంలే అనుకుని ఆన్ చేస్తాం. కానీ అదే మనల్ని 1 గంట 2 గంటలకి దారి తీస్తుంది. అలానే యూజ్ చేస్తూ టైం తెలియకుండానే అయిపోతుంది. ఇది కూడా ఒక మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇది పుల్ డౌన్ ఎఫెక్ట్. ఈ పుల్ డౌన్ ఎఫెక్ట్ ఏంటంటే మన మొబైల్ ఫోన్స్లో ఫర్ సపోజ్ వెబ్సైట్స్ ఎత్తుకోండి. వెబ్సైట్స్ అయితే మనం ఏదైనా సెర్చ్ చేసిన తర్వాత అట్లా స్క్రోల్ చేసామంటే ఎక్కడో దగ్గర ఎండ్ అయిపోతుంది కదా. కానీ ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అయితే రీల్స్ ఫర్ సపోజ్ రీల్స్ ఎత్తుకున్నాం అనుకోండి, స్క్రోల్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి. సో దానికి ఎండ్లెస్ అనేది ఉండదు. మన బ్రెయిన్కి ఏమి ఇన్ఫార్మ్ చేస్తుంది, ఇది పోతూ ఉంటుంది, మనం స్క్రోల్ చేస్తే పోతూ ఉంటుంది, దీనికి ఎండ్ లేదని పంపిస్తూ ఉంటుంది. అలాగే దాంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ మళ్ళీ చాలా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. మనకు కావాల్సినవే యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారు, లేదంటే ఫేస్బుక్ వాళ్ళు పంపిస్తారు. మనం ఏ కేటగిరీ అయితే చూస్తామో దానికి సంబంధించినవే అది ఏ బాట్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా మెయిన్ స్ట్రాటజీ అనుకోవచ్చింది. ఇది మెయిన్ స్ట్రాటజీ. అందుకే మనం మొబైల్ ఫోన్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నాం. అలాగే ఈ పుల్ డౌన్ ఎఫెక్ట్ అనేది మన బ్రెయిన్కి అలాగే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ని కలుగజేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ అనే కాన్సెప్టే మనం అడిక్ట్ అవ్వాలనే క్రియేట్ చేసిన ఒక కాన్సెప్ట్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా ఫ్రీగా వస్తుంది లేదంటే ఇస్తున్నారు అని అనుకోండి, వాళ్ళకి మనం బానిస అన్నట్టే లెక్క. ఏది కూడా మనకు ఊరికే రాదు. మనం కష్టపడితేనే మనం దానికి ఓనర్స్. ఊరికే వస్తే మనకు తెలియకుంటేనే వాళ్ళకి అడిక్ట్ అయిపోతున్నాం అని అర్థం. అలాగే మొబైల్ ఫోన్ కూడా. మొబైల్ ఫోన్ని తక్కువ చేయట్లేదు, కానీ దానివల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఇప్పటి కాలంలో, ఈ టెక్నాలజీ కాలంలో మొబైల్ ఫోన్ కంపల్సరీ. కానీ అసలు ఈ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది, మనం మొబైల్ ఫోన్కి ఎందుకు అడిక్ట్ అయ్యామన్న కాన్సెప్ట్లో చెప్తున్నానే తప్ప దీన్ని మాత్రం వ్యతిరేకంగా అయితే తీసుకోకండి. సో ఈ మొబైల్ ఫోన్లో చాలా వరకు కూడా చాలా ఫ్రీగానే ఉంటుంది. యాపిల్ ఫోన్ అయినా సరే, మన మొబైల్ ఫోన్స్ అయినా సరే, గేమ్స్ అయినా సరే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మనం ఆడవచ్చు. మామూలుగా అయితే ఈ పర్టికులర్ కాలంలో పబ్జి అనేది చాలా పాపులర్. దీనికి చాలా మంది అడిక్ట్ అయిపోయారు. దీనికోసమే మొబైల్ ఫోన్స్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీదనే బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, మన సీక్రెట్స్, మన పర్సనల్స్ ఎవరికి తెలియకపోయినా సరే మీ మొబైల్ ఫోన్కి అయితే కంపల్సరీ తెలుసు. అది మిమ్మల్ని అనుక్షణం అది చూస్తూనే ఉంటుంది. మీరు పర్సనల్గా ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియకూడదని దాచిపెట్టుకున్నట్టు కూడా మీ మొబైల్ ఫోన్స్కి తెలుసు. మీరు ఎవరితో చాట్ చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ అడ్రస్ అన్నీ కూడా ఎవరో ఒకరు చూస్తున్నట్టే లెక్క. మీ డేటా మొత్తం ఇంటర్నెట్లో ఉంటుంది. హ్యాక్ చేసే వాళ్ళు అయితే సింపుల్గా హ్యాక్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే తత్వాలు కూడా చాలా ఉంటాయి. ఇది కూడా ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు, కానీ ఇది కూడా ఒక కారణమే. సో ఇదంతా కూడా ఒక ప్లాన్గా జరుగుతుంది. ఇదంతా మనమల్ని పెట్టుకొని మనమల్ని యూజ్ చేసుకొని వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, బాగా రిచ్ మ్యాన్స్ వాళ్ళందరూ సరే మొబైల్ ఫోన్స్ని ఎక్కువ యూజ్ చేయరు. వాళ్ళ బిజినెస్ పర్పస్ కోసమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పర్సనాలిటీ, డైలీ హ్యాబిట్స్ అన్నీ కూడా మొబైల్ ఫోన్స్లో అంత యాక్టివ్గా ఉండరు. కానీ కొంతమంది యాక్టివ్గా ఉంటారు అనుకోండి, కానీ ఇంకొంతమంది అయితే చాలా తక్కువ యాక్టివ్లో ఉంటారు. మనం మాత్రం చాలా యాక్టివ్లో ఉంటాం. సోషల్ మీడియాను ఓపెన్ చేయకపోతే ఆ రోజే గడవదు.
నిద్ర లేచిన వెంటనే మనం మొబైల్ ఫోన్ ఆన్ చేసి చూడడం కంపల్సరీ. సో ఇదంతా ఒక బిజినెస్ స్ట్రాటజీ. సో దీన్ని మనం తప్పు అని చెప్పలేం, ఒప్పు అని చెప్పలేం. ఇదంతా కూడా వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ. వాళ్ళ స్ట్రాటజీలో మనం పడిపోతున్నామని లెక్క. సో కానీ ఇంకో కారణం ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ లో ఉన్న మెలటోన్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది. ఈ మెలటోన్ అనేది ఏంటంటే ఈ మెలటోన్ అనేది మన నిద్రని రావడానికి సహాయపడుతుంది. సో ఈ మొబైల్ ఫోన్ ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల అది పనిగా రాత్రిలో మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో మొబైల్ ఫోన్ లో ఉన్న బ్లూ లైట్ మన కంటికి ఎఫెక్ట్ అయ్యి సో మన కళ్ళు కనిపించకుండా సైట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మన బ్రెయిన్ లో ఉన్న మెలటోన్ అనే దాన్ని తక్కువ చేసేస్తుంది. అంటే ఈ మెలటోన్ తగ్గిపోతే మనకు నిద్ర కూడా రాదు. సో ఈ మెలటోన్ రిలీజ్ అవ్వలేదంటే మన బ్రెయిన్ కి అలాగే మనకు మెంటల్ గా డ్యామేజ్ అయ్యే ఇష్యూస్ ఉంటాయి. అంటే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయినా సరే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతాం, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, చిన్న చిన్న విషయాలకి రైజ్ అయిపోతూ ఉంటాం. సో దీనివల్ల చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మనం చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో గైస్, వీడియోని ఇంతవరకు చూశారు కదా, వీడియో ఎలా అనిపించింది, అసలు ఈ మొబైల్ ఫోన్ గురించి, ఈ అడిక్షన్ గురించి ఇప్పుడే తెలుసుకున్నారు లేదంటే ఆల్రెడీ తెలుసు అనేది కింద కామెంట్ లో కామెంట్ చేయండి. సో ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్ నుంచి మనం తగ్గిపోవాలి అని అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా మీకు ఐడియా ఏదైనా ఉంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి. సో గైస్, వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ గానే అనిపించుంటుంది. సో వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ 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 మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్ మై డియర్ బీటీ స్క్వాడ్.